ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు ప్రజల విశ్వసనీయత కోల్పోతున్నాయా అంటే అవుననే చెప్పాలి. ఒకవైపు తీవ్ర పనిఒత్తిడి, మరోవైపు అవినీతి కారణంగా ఇవి నిర్వీర్యమవుతున్నాయని సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. చిన్న పనులకు సైతం పెద్ద మొత్తం డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో గత వైసీపీ సర్కార్ హయాంలో సచివాలయాలు ఏర్పాటు కావడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువుతీరాక వార్డు వాలంటీర్లు ఇంటి ముఖం పట్టారు. దీంతో పింఛన్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కార్యదర్శుల మీద పడింది. ఏళ్ల తరబడి సెక్రటరీ పోస్టులు ఖాళీలు భర్తీకాక ఉన్న సిబ్బంది మీద తీవ్ర పనిభారం పెరిగిందని ఆందోళన వ్యక్తమవుతోంది. వాలంటీర్లు లేకపోవడంతో ప్రభుత్వం అప్పగించిన పలు రకాల సర్వేలు నత్తనడకన సాగుతున్నాయని సమాచారం. చాలా సచివాలయాలు ఖాళీ కుర్చీలతో ఉన్న కారణంగా సిబ్బంది కోసం పదే పదే తిరగాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చాలా ప్రింటర్లు పనిచేయక ప్రజలు సర్టిఫికెట్లను బయట ప్రింట్ తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని సచివాలయాల సిబ్బంది గుండెపోటుతో మరణించడం దురదృష్టకరమనే చెప్పాలి. పని ఒత్తిడి వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మనమిత్ర పేరిట కూటమి సర్కారు ప్రజల చేతిలోనే సేవలు అంటూ ఎంతో ఆర్భాటం చేస్తున్నా సరే ప్రజలకు క్షేత్రస్థాయిలో చుక్కలు కనపడుతున్నాయి. ఓటర్ జాబితా సవరణ, ఇంటిపట్టా, కులం, ఆదాయం, సదరం వంటి ధృవపత్రాల కోసం సచివాలయాలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంటి పన్ను వసూళ్ల టార్గెట్లు రీచ్ అవ్వడానికి సెక్రటరీలు హైరాణ పడుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా కొంతమంది సిబ్బంది అత్యాశకు పోయి ప్రజలను లంచాల పేరిట పీడిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ ఏసీబీ దాడులు జరుగుతున్నా కొందరి సిబ్బంది తగ్గేదేలే అంటూ ముడుపులు డిమాండ్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. విశాఖపట్టణంలో ఏసీబీ దాడులు. విశాఖ నార్త్ జోన్ పరిధి అక్కల్యపాలెం జగ్గారావు బ్రిడ్జ్ సచివాలయంలో ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం తెలిసిందే. వార్డ్ ఎడ్యుకేషన్ కమ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్ 80,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. లలితానగర్లో నివాసముంటున్న ఒక మహిళ అతని కుమారుడికి రాసిన స్థిరాస్తి సెటిల్మెంట్ డీడ్ ప్రాసెస్ చేయడానికి 90,000 లంచం డిమాండ్ చేయగా 80,000కు ఒప్పందం కుదిరింది. దీంతో ఆమె కుమారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ దాడుల్లో డీఎస్పీలు రమణమూర్తి, హర్షిత, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచమడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.